ద లార్డ్. ఈరోజు దేవుడు మనందరికి ఇస్తున్న వాక్యము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా జీవితంలో తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే మనం దేవుని చింతకు వచ్చి మొరపెట్టినప్పుడంట మనల్ని క్షమిస్తాడట అండి. కాబట్టి అలాంటి క్షమించే దేవుడు మనకు దొరికినప్పుడు మన తప్పులను గురించి మన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి. లేకుండా గర్వంతో ప్రవర్తించినట్లయితే మనం మన జీవితాలలో ఎంతగానో ఎన్నో మేలులను కోల్పోతాము. మీరు దేని నిమిత్తమైన క్షమించబడాలి అని కోరుకుంటున్నారా? ఇప్పుడే దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించండి. అప్పుడు దేవుడు గొప్ప మేలును మీ జీవితాలలో జరిగించబోతున్నాడు. ఈ యొక్క వాక్యము దేవుడు మన జీవితాలలో ఫలింపచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.